ఈ మొక్కలైతే నాటాలండి. నాటుతాను. ఇందులో ఇవరకైతే పచ్చిమిరకాయల మొక్క ఉంది. అదైతే కాయలన్నీ అయిపోయి ఎండిపోయిన చెట్టు. ఇప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి ఇందులో అయితే నాటుతాను. తర్వాత ఇందులో తోటకూర మొక్క ఉండాలి. అది కూడా బాగా పెద్దదైపోయి విత్తనాలు కూడా వచ్చినాయి. దీనికి తీసేసాను ఇందులోంచి. ఇప్పుడైతే ఇందులో పెడదాం. 2 మొక్కలు పెడుతున్నానండి. చూసారా, ఈ 2 మొక్కలు పెడదాం. ఎక్కడెక్కడ ఖాళీలు ఉంటే, ఏ బకెట్లో ఖాళీ ఉంటే అక్కడైతే మనం ఈ మొక్కలన్నీ పెట్టేసుకుందాము. వాతావరణం కూడా చల్లగా ఉంది కదండి. ఇప్పుడు చక్కగా మొక్కలు అయితే తొందరగా వచ్చేస్తాయి. టమాటాలు కూడా కాస్తాయి బాగా. ఈ బకెట్లో ఇందులో పెడదాం. మనం వండుకునేటప్పుడు, కూరగాయలు కోసుకునేటప్పుడు చక్కగా విత్తనాలు తీసుకొని ఇలాగ వేసుకుంటే చక్కగా మొక్కలు అయితే వస్తాయండి. వచ్చిన మొక్కలు తీసుకుని ఇలా నాటుకుంటే మంచిగా కాయలు అయితే తర్వాత కాస్తాయి. చాలా కాయలు వచ్చేస్తాయండి టమాటాలు అయితే. ఇంక 2 మొక్కలు ఉన్నాయి. ఇది ఖాళీ ఉందిగా, ఇందులో వేస్తాను. ఇదిగోండి, ఇక్కడ బీరకాయ చెట్టు అయితే విత్తనం అయితే పెట్టాను. బీరపాదు వచ్చింది. ఇదైతే పైకి వెళ్తా ఉంది. మరి ఇచ్చేసారి ఇది సూట్ కేసు అండి. ఎప్పుడో బ్యాగ్ ఇది అయితే ఇంట్లో వాడట్లేదని చెప్పేసి నేనైతే ఎప్పుడో 1 సంవత్సరం క్రితం అయితే దీని నిండా మట్టి, కంపోస్టు అన్నీ నింపేసి మరి చిక్కుడుకాయలు అవి చాలా ఇందులో అయితే పండించాను. ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ ఖాళీ అయిందండి. అందుకని ఇప్పుడైతే ఇందులో బీరపాదు పెట్టాను. విత్తనం వేసాను, వచ్చినాయి. ఇక్కడైతే ఇదిగో టమాటా మొక్క కూడా పెడుతున్నానండి. ఈ ప్లేస్లో చిక్కుడు మొక్క ఉండేది, బాగా కాసేది ఇంకా వాడిపోయింది. ఈ ప్లేస్లో ఇదైతే టమాటా మొక్కలు అయితే పెడుతున్నాను. పెట్టిన తర్వాత పెట్టిన మొక్కలన్నిటికి నీళ్ళు పోయాలండి. ఇప్పుడైతే నేను మొక్కలు నాటాను కదండి, ఆ మొక్కలకైతే వాటర్ పోస్తున్నాను. ఇదిగో చూడండి, ఇగో మొక్కలు మరి నాటిన తర్వాత వాటర్ అయితే పోసుకోవాలి. ఇవ్వండి, ఇది ఇక్కడ కొత్తిమీర వేసాను చూడండి, వస్తుంది ఇప్పుడిప్పుడే. ఈ టమాటా మొక్కలన్నీ బతికితే చక్కగా బోల్డ్ కాయలు మనకి. తర్వాత బీరపాదు పెట్టాను కదా, చూసారండి. ఇదిగో కొత్తిమీర వేసాను ఇందులో, వస్తుంది చూడండి. ఇదిగో తోటకూర, ఇదిగో కొత్తిమీర, ఇదంతా ఇది కూడా కొత్తిమీరే. ఇదైతే బీరకాయ పాదు పెట్టాను, వస్తా ఉన్నాయి. ఇది ఎటు పడితే వెళ్ళిపోతున్నాయి కొమ్మలు. వీటిని అయితే చాలా అలా పైకి అయితే మనం కట్టుకుంటే చక్కగా వెళ్తాయండి. దీనికి పాకేస్తాను, దీనికి పెడతా. అప్పుడు వాటి నుంచి అటు వెళ్ళిపోద్ది. తర్వాత దాన్ని అటు తాడు కట్టి కడదాము. పాది కొంచెం సపోర్ట్ ఇస్తే చాలండి, వెళ్ళిపోతాయి. ఇదిగో ఇవన్నీ కాకరకాయలు ఉన్నాయి ఇక్కడ. మన కోసం చూడు, జాన్ చెట్లోకి వెళ్ళిపోయింది కాయ. ఇదిగో కాకరకాయ. చూసారా ఆకుకూరలు ఎలాగున్నాయి, ఇక్కడ ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి. పుదీనా అండి ఇదంతా, పుదీనా అండి. మరి పుదీనా మధ్యలో అయితే నేనైతే కొండపిండి ఆకేసానండి. ఇందులో ఒక మొక్క కిడ్నీలో రాళ్ళని కదిలిచ్చిద్దంట, కరిగిచ్చిద్దంట. ఇదిగో నాకైతే మరి వేరే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు, వేసానండి. ఈ ఆకులు కోసుకొని, కిడ్నీలో చాలా మందికి రాళ్ళు వస్తున్నాయి కదా, స్టోన్స్,
వాళ్ళు ఈ ఆకుని ఇలా కోసుకుని పప్పులు వేసుకుని వండుకోవడమో, లేదంటే ఈ విధంగా చూడండి ఇలా పచ్చి ఆకు నీట్గా. కిడ్నీలో రాళ్ళు కరుగుతాయని కొండపిండి ఆకు అని చెప్తారు కదండి, ఆ మొక్క అండి అది. ఇది దీని చుట్టూరు కొత్తిమీర అయితే ఉంది. స్టార్ ఫ్రూట్స్ చూసారా, ఇగోండి చాలాసార్లు వీడియోలో మీకైతే చూపించాను. మరి చాలా చక్కగా వచ్చేసినాయి అండి స్టార్ ఫ్రూట్స్ అయితే. ఇగోండి స్వీట్ స్టార్ ఫ్రూట్స్ అని చెప్పారు ఇది వరకు మన దగ్గర. మరి చాలా పుల్లగా ఉండేవి కాయలు అయితే. మరి ఇదైతే స్వీట్ అండి అని చెప్పి ఇచ్చారు నర్సరీ వాళ్ళు. మరి తీసుకొచ్చారు. ఇది ఇందులో అయితే కాయకు వస్తానండి. ఇదిగో తయారైనవి. చూద్దాం తీగా ఉందో లేకపోతే పుల్ల పుల్లగా ఉందో చూద్దాం అండి. బాగుందండి. అంటే మరీ పులుపు లేదు, అలాగే మరీ తీగాను కూడా లేదు. పులుపులుగా తీగా ఉందండి. సి విటమిన్ ఇది కూడా బాగుంది. స్టార్ ఫ్రూట్ అండి. ఇగో ఇవి మనకు మార్కెట్లో కూడా తక్కువగా దొరుకుతున్నాయి కాబట్టి పెంచుకోండి ప్రతి ఒక్కళ్ళ. స్టార్ ఫ్రూట్ భలే బాగుందండి. తింటే అసలు నూరంతా కూడా చాలా బాగుంది. ఇది ఇదే సురేనామ్ చెర్రీ మొక్క కదండి. దీని కింద అయితే చుట్టూరు చాలా కొన్ని పిచ్చి మొక్కలు వచ్చినాయండి, కొన్ని ఏమో నేను నాటిన మొక్కలు ఉన్నాయి. అవి ఏంటంటే నేను నాటిన మొక్కలు ఇదిగో పుదీనా అండి. కొంచెం అలా ఒక మొక్క నాటాను చిన్నది, ఇదిగోండి వచ్చింది ఇదంతా. సరే ఇదిగో పుదీనా ఉంటే అక్కడ మనకు చాలా మంచిది. ఇప్పుడు అవసరమైతే అప్పుడు పోసేసుకోవచ్చు. ఇవన్నీ పిచ్చి మొక్కలు అయితే పీగేస్తున్నాను. మరి ఇందులో అయితే పుదీనా ఉంది, తర్వాత పొనగంట ఆకు ఉందండి బాగా. ఇది చాలా హెల్తీ కదా ఈ ఆకుకూర. తర్వాత ఇది పునర్నవ తెల్లగలిజేరు ఇది కూడా ఉంది. ఇది ఎర్రగలిజేరు అండి. ఇది ఇవన్నీ కూడా మన కూరలకు ఉపయోగపడే మొక్కలండి. అందుకని చెప్పేసి నేను పిచ్చి మొక్కలు పీకేసి ఇటు మాత్రమే ఇక్కడ ఉంచుతాను. ఇదిగోండి తోటకూర ఎంత పెద్ద వచ్చిందో. ఇప్పుడు నేను పీకే మొక్కలు కొంతమంది తింటారండి తోటకూరలాగా వండుకుని కొన్ని ఏరియాల్లో, కానీ మేము తినము. అందుకని చెప్పి పీకేసేస్తున్నాను ఇవి కలుపు మొక్కల కింద. ఇదే పుదీనా. ఒకసారి పుదీనాని కొత్తిమీరనేమో పుదీనాని కన్ఫ్యూజ్ అవుతా ఉన్నాను నేను. ఇదైతే ఈ ఆకుకూర తర్వాత హార్వెస్ట్ చేసుకుందాము. ఈ ఆకుకూరలో ఇదిగోండి ఇదంతా పుదీనా. ఇక్కడ తెల్లగలిజేరు ఎర్రగలిజేరు అంటే ఇదిగోండి ఇదేం తెల్లగలిజేరు. ఈ చెట్టుకి ఈ విధంగా పచ్చగా ఉంటేనేమో తెల్లగలిజేరు అంటారు. ఇదేమో ఎర్రగా ఉంది కాబట్టి ఎర్రగలిజేరు అంటారు. కాకపోతే ఏంటంటే పునర్నవ అని అంటారు, కొన్ని ఊర్లో అత్తిమావుడని కూడా అంటారు. మరి ఈ విధంగా ఇది ఆకు చాలా బాగుంటుందండి. పప్పులు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. ఇందులో పక్కన టబ్లో కూడా కొన్ని పిచ్చి మొక్కలు ఉన్నాయి, పీకేస్తున్నాను. పిచ్చి మొక్కలన్నీ పీకేసి చక్కగా చుట్టూరు క్లీన్ చేసుకున్నాను. అక్కడ మొక్కలకి టమాటా మొక్కలు నాటేశాను కదండి. ఇప్పుడు చూడండి ఇగోండి ఫ్యాషన్ ఫ్రూట్స్. ఇప్పుడు ఒక ఆంటీ గారు అడిగారు ఫోన్ చేసి, మరి మాకు 4 కాయలు ఇవ్వరండి అని అడిగారు. ఇప్పుడు వాళ్ళ కోసమైతే నేను చూస్తున్నాను కాయలు. ఇది రాలిపోయి వాడిపోయింది, ఇది వద్దులే కానీ మంచి కొద్దాం ఉండరు 4 కాయలు. ఆంటీ 4 కాయలు అడిగిందా. ఈ పైన ఒకటి నాకు అందిద్దా. అమ్మో ఇదిగోండి పోసాను జ్యూస్ చేసుకోవడానికండి. చాలా పెద్ద పెద్ద కాయలు వచ్చాయి. ఎందుకో మరి ఎక్కువ కాయలు రావటం వల్ల బలం తగ్గిందో ఏంటో చిన్న కాయలు అయితే వస్తూ ఉన్నాయండి. చాలా ఇచ్చి పంపిద్దాం. ఈ తర్వాత పోయొచ్చులే. ఈ 3 కాయలు అడ్డిగా తెద్దాం. ఇదేనండి వీడియో ఈ రోజు అయితే. మరి మిద్దె తోటలో మరి ఫ్రూట్స్ అయితే వేరే ఆంటీ గారు అడిగారు, వాళ్ళకైతే ఇచ్చి పంపిస్తాను. మరి తప్పకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మా యొక్క ఛానల్కి తప్పకుండా మరి మీరైతే మాకు ఎంతో సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ విధంగా మిద్దె తోటలో మేమైతే మొక్కలన్నీ పెంచుకుని ప్రతిరోజు ఏదో ఒకటి కోసుకుని తింటున్నాం. ఫ్రూట్స్ కానీ, ఆకుకూరలు కానీ, తర్వాత కూరగాయలు కానీ ఏవో ఒకటి కోసుకుంటున్నామండి. పువ్వులు
మరి ఈ విధంగా మేము పెంచుకుంటున్నాము. ఇదేనండి వీడియో. బాయ్ అండి.